హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే ఎగ్జామ్స్ అయిపోయాయన్నమాట. అట్లనే అని చెప్పేసి 31st కూడా ఉందని చెప్పేసి పార్టీ చేసుకుందామని రెస్టారెంట్కి వెళ్ళాము. ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చి ప్లేట్లు ముంగడ పెట్టుకొని ఇలా చూస్తున్నాను అన్నమాట. ఫుడ్ వచ్చేసింది. మేము పన్నీర్ బటర్ మసాలా ఏమో వెజ్కి, అండ్ బటర్ నాన్ విత్ చికెన్ ఏమో నాన్ వెజ్ వాళ్ళకి ఆర్డర్ చేసామన్నమాట. క్లాసిక్ రెస్టారెంట్కి అయితే వెళ్ళాము మేము కరీంనగర్లో. ఫుడ్ అయితే చాలా బాగుంది. మీరు కూడా వెళ్తే ట్రై చేయండి. చూడండి అందరు ఎలా ఎగ్జైట్ అయిపోతున్నారో నేను వీడియో తీస్తే. ప్లేట్లు ఇలా మొత్తం ఖాళీ చేసి పెట్టేసామన్నమాట. టేబుల్ మాత్రం అంగడి చేసేసాం లిటరల్లీ. ఇది చూడండి సోంపు ఎలా బుక్కుతుందో. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం అన్నమాట. లిటరల్లీ 31స్ట్కి ఇలాంటి ఎంజాయ్మెంట్ అయితే ఫస్ట్ టైం ఫ్రెండ్స్తోని. ఒక్కో విలేజ్లో ఉండేవాళ్ళం. ఎవ్వరు ఎటే వెళ్ళకపోయే వాళ్ళం. కానీ ఎగ్జామ్స్ వల్ల అందరం 31st రోజు కలవడం అయింది, ఇలా ఎంజాయ్ చేయడం అయింది. యాక్చువల్లీ తింటూనే మళ్ళీ నెక్స్ట్ ఏం చేద్దామని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఆ ఫుడ్ కూడా అసలు వాళ్ళకు తిన్నారో లేదో కూడా నాకు అర్థం కాలేదు. ఎక్కడికి వెళ్దాం, నెక్స్ట్ ఏం చేద్దామని చెప్పేసి లాస్ట్కి ఫైనల్ అయితే పార్క్కి వెళ్దామని డిసైడ్ అయిపోయి మేమైతే వెళ్దామని చెప్పేసి ఆటో ఎక్కడానికి వెళ్తున్నాం. రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చి ఆటో ఎక్కుదామని వెళ్ళి ఆటో ఎక్కేసాము. ఉజ్వల పార్క్ అయితే వెళ్ళాము. మేము టికెట్స్ తీసుకున్నాము. అడల్ట్ 40 అంట ఉజ్వల పార్క్. లోపలికి అయితే వెళ్ళిపోయాము. యాక్చువల్లీ పార్క్కి వెళ్ళాక ఇంకా డ్యామ్కి వెళ్దాం అనుకున్నాం. కాకపోతే వీళ్ళు పార్క్లోనే ఎంత టైం ఎంజాయ్ చేయాలో అంత టైం ఎంజాయ్ చేద్దామని చెప్పేసి ఒక్కరు కూడా అసలు తగ్గేదేలే అన్నట్టు ఎంజాయ్ చేసేసారు. చూడండి, నాకు నేను వీడియో తీస్తున్నానని చెప్పేసి నాకు వీళ్ళు ఇంకా ఐడియాస్ ఇస్తున్నారు. ఇట్లా వీడియో తీసుకో, అట్లా వీడియో తీసుకో, బాగుంటుంది అని చెప్పేసి. ఈ ఉజ్వల పార్క్లో గేమ్స్ కూడా చాలా ఉంటాయి. మనకి చిల్డ్రన్తో అయితే పక్కా ఎంజాయ్ చేయొచ్చు. చిల్డ్రన్స్తో వెళ్తే మాత్రం చిన్నపిల్లలు ఉంటాయి. అండ్ ఫ్రెండ్స్తో వెళ్ళినా కానీ బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మేమైతే లాస్ట్లీ ఫస్ట్ ఇట్లా అంతా చూసుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడ కిడ్స్ ఫోటోషూట్ జరుగుతుంది అనుకుంటా, అన్నీ అరేంజ్ చేస్తున్నారు వాళ్ళు. లాస్ట్కి ఆ కిడ్స్ ఫోటోషూట్ ఎక్విప్మెంట్స్ కూడా వదలకుండా అక్కడ కూడా ఫొటోస్ దిగిరు మా వాళ్ళు. ఇట్లా ఉంటుంది మళ్ళా ఫ్రెండ్స్తోని. ఈ పారాషూట్ అయితే నాకు బాగా నచ్చేసింది అన్నమాట. చిన్నపిల్లల కూర్చోబెట్టి ఫొటోస్ ఇస్తుంది. ఎంత క్యూట్గా అనిపిస్తున్నారో పిల్లలు అయితే. కానీ ఫుల్ కోతులు ఉన్నాయి. యాక్చువల్లీ కోతులతో మాకు కూడా చాలా క్రేజీ మూమెంట్ క్రియేట్ అయిందన్నమాట. ఇక్కడ ఇదంతా వచ్చేసి చిల్డ్రన్ ప్లేయింగ్ ఏరియా. మేమైతే ఫస్ట్ ఇది ఎక్కుదామని చెప్పేసి ఫిక్స్ అయిపోయాము. ఫస్ట్ అయితే మా ఫ్రెండ్ ఎక్కేసింది. తనైతే ఎంత భయపడిందో అసలు. లిటరల్లీ చేతులు మొత్తం ఇలా పైన కెట్టేసి వచ్చేసింది ఎక్కడ పడుతున్నా అని చెప్పేసి. చూడండి అక్కడ కూర్చున్నాక అరుస్తుంది. నెక్స్ట్ నేనైతే ఎక్కాను. నాకు ఇలాంటి క్రేజీ పనులు అంటే మాత్రం అసలు చాలా ఇష్టము. నేను మాత్రం అసలు ఈ ఎంజాయ్మెంట్ క్రేజీ మూమెంట్స్ని మాత్రం ఎక్కడ మిస్ చేసుకోను అన్నమాట. ఎవరితో వెళ్ళినా ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఎవరితో వెళ్ళినా కానీ పక్కా ఎంజాయ్ చేసే వస్తాను నేను.
నెక్స్ట్ మేము ఇది అయిపోయాక ఉయ్యాలల దగ్గరికి వెళ్ళాము. లిటరల్లీ ఒక హాఫ్ అన్ అవర్కి ఎక్కువ అయితే ఉయ్యాలుగాం మేము. చిన్న పిల్లల్లాగా ఉయ్యాలుగాం మేము. యాక్చువల్లీ మళ్ళీ మా ఫ్రెండ్స్ ఏంటంటే ఒక ఇద్దరు బయటికి వెళ్ళారు. వాళ్ళు వచ్చేదాకా కూడా మాకు చాలా బోర్ కొట్టింది. ఇక వాళ్ళు వచ్చేదాకా ఏం చేద్దామని చెప్పేసి స్లోగా ఉయ్యాలుగుతూ మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటున్నాం. ఇక్కడ చిన్నపిల్లల కోసము షూట్కి అరేంజ్ చేశారు. వాటి దగ్గర కూడా కూర్చొని ఫొటోస్ దిగానన్నమాట నేను. అయితే 31st మా వైషు బర్త్డే ముందు రోజు అన్నమాట. ఇక రెండు కలిసిపోతాయని చెప్పేసి కేక్ తీసుకొని వచ్చాము మేము. కేక్ కట్ చేయించాము దీనికి. యాక్చువల్లీ ఇది కూర్చుంది చూడండి వెనక బ్యాక్గ్రౌండ్, అది చిన్నపిల్లల షూట్ కోసం అరేంజ్ చేసింది అనమాట. అక్కడ కూర్చోబెట్టి కేక్ కట్ చేయించాము మేము. అది కేక్ కట్ చేసేటప్పుడు వీడియో ఒకరు తీయండి, ఫొటోస్ ఒకరు తీయండి అని చెప్పేసి ఇంకా రిక్వైర్మెంట్స్ కూడా చెప్తుంది అది. కేక్ అయితే కట్ చేసింది లాస్ట్లీ. మేమందరం ఇక కేక్ పెడదామని చెప్పేసి దాన్ని లేవమన్నాం. ఆయనతో మెల్ల ఇక కేక్ పెట్టుకున్నాం ఒకరికొకరం అందరం. యాక్చువల్లీ ఇక్కడ ఏమైందంటే మేము కేక్ తినిపించుకునే టైంలో కోతులు వచ్చాయని, కోతులు మొత్తం కేక్ అక్కడ వాడేసి ఎక్కడోళ్ళం అక్కడ ఉరికొచ్చేసాము. కేక్ ఒక్కరం కూడా తినలేదు, మొత్తం కోతులే తినేసాయి. నెక్స్ట్ వచ్చేసి సీసా ఆడాము. అక్కడ మేము అది ఎక్కి ఆడుతుంటే అందరూ మమ్మల్ని చేస్తున్నారు, వీళ్ళేంటి చిన్నపిల్లల్లా సీసా ఆడుకుంటున్నారు అని చెప్పేసి. కానీ మన గురించి తెలిసిగా మనం చిన్నపిల్లల కన్నా దారుణంగా ఎంజాయ్ చేస్తాం మనం. ఫైనల్లీ 31st డే మాత్రం ఇలా ఎంజాయ్ చేసామన్నమాట టోటల్లీ. ఇక బ్యాగులు చదువుకొని ఎక్కడ వాళ్ళం అక్కడ వెళ్ళిపోతున్నాం ఇక.